ఒకే ఒక్క స్టాప్ తప్ప మీకు కన్ఫర్మ్ అయిపోయినాయి కదా, దీంట్లో ఏం లేవు, అవన్నీ బిగినర్స్ మిస్టేక్ లా కనబడుతున్నాయి. సో నేను ముందు నుండి చెప్తూనే వస్తున్నాను, ఈయన పెద్ద ఆర్టిస్ట్. సో నేను దయచేసి మళ్ళీ ఒక్కసారి ఆర్టీవీ వేదిక సమక్షంలో, ఈ వేదిక ద్వారా యూట్యూబ్ ఛానల్సే కానీ మెయిన్ మీడియా ఛానల్స్ అయినా కూడా ఒక పేరును మాత్రం అక్కడ ఒకటి యాడ్ చేయండి. పాస్టర్ అని పెడుతున్నారు కానీ ఫేక్ పాస్టర్ అని చెప్పేసి పెట్టాలని మనవి చేస్తున్నాను. పాస్టర్ అనే దానికి కలంకం తీసుకొని వచ్చిండు. ఇతను పాస్టర్ కాదు, ఇవాంజలిస్ట్ కాదు, ఒక ట్యాగ్ పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు నకిలీ పోలీస్ వాళ్ళని, నకిలీ ఐఏఎస్లను, నకిలీ ఐపీఎస్లను మనం ఎట్లా చూసామో అలాగే ఈయన క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడం కోసము, డబ్బు సంపాదించడం కోసము పాస్టర్ అనే ఒక ట్యాగ్ వేసుకొని వచ్చిండు. కాబట్టి ఫేక్ పాస్టర్ అని చెప్పండి కానీ పాస్టర్ కాదండి. పాస్టర్ అంటే అర్థము కాపరి అన్నట్టు. ఆ కాపరి బైబిల్లో ఏముంటుందంటే మంచి కాపరి గొర్రెల కోసము ప్రాణం పెడతాడని ఉంటుంది. కానీ ఈ దుర్మార్గుడు అందరి డబ్బులు తీసుకోవడం కోసము, అందరి డబ్బుల్ని కొల్లగొట్టడం కోసం రావడమే కాకుండా ఆడపిల్లల జీవితాల్ని సార్ 2021 నుండి ఈ వ్యక్తి ఇదిగో ఉండాలండి. జుట్టు ఊడిపోవడం తప్పు కాదు, రేపటి రోజు నా జుట్టు ఊడిపోతే తెల్లబడిపోతాం. కానీ ఈ డ్రామాలు ఎందుకు అంటున్నా. ఈ విగ్గులు పెట్టుకొని అమ్మాయిలని నటించి మన కడపల పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని, తర్వాత 2 పిల్లలు పుట్టించ, తర్వాత జగ్గాయపేటలో ఇంకొక అమ్మాయిని, అక్కడ ఎమ్మెల్యే కొట్టి తన్ని ధరిమితే అదొక డ్రామా, తర్వాత విజయనగరం. ఇదంతా డ్రామా. కెరీర్ ఏంటిది, ఎక్కడ సంబంధించిన వ్యక్తి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా బయటకు వచ్చిండు, ఒక యాక్టర్ ఏంది, ఒక కెమెరామ్యాన్ ఏంది, ఆ తర్వాత మళ్ళీ ఈ మీకు నేను కూడా పంపించాను అనుకుంటా. ఈయన పడుకున్న వ్యక్తి ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి. ఇది ఈ కళామ నటుడు. అసలు ఈయన గుర్తించలేదండి. ఈ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుర్తించాల్సింది ఈయనని. కాకుంటే ఈ నటుని ఇదిగో నిన్నటి నటన చూసినాం కదా. కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తే దుర్మార్గపు పాస్టర్లు, వాళ్ళు ఫేక్ పాస్టర్స్ అంటున్నా. గొర్రెల కాపరులు ఎట్లుంటారంటే సంఘం కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దుర్మార్గుడు చేసిన ఈ డ్రామాని బట్టి 20వ తారీఖు నాడు కొంతమంది ధర్నాలు చేయడం కోసము, శాంతియుత నిరసనలు జరపడం కోసము రోడ్లెక్కాలని చెప్పేసి అనుకున్నారంట. 29 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవ్యంలో ఉన్నానండి. బైబిల్ అట్లా చెప్పలేదు, ద్వేషించమని చెప్పలేదు, కొట్టమని చెప్పలేదు, లేని వార్తను పుట్టించొద్దని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కానీ ఈ మోసగాడు చూడండి, ఇగో ఈయననేమో నేను తర్వాత ఫస్ట్ టచ్ చేస్తాను. కానీ ఈయన ఏమంటారు తెలుసా, చంపేస్తా అని బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఈయన అంటాడు. ఎప్పుడు పెట్టింది ఈయన కాబోయే ఈయన మరి అప్పుడే ఇక 3 రోజుల ముందు, ఇది జరగడానికి ముందు. ఇది కాగానే ఇక మద్దిశెట్టు అనిల్ బాబు, ఈయన పేరేం పేరు, మద్దిశెట్టు అజయ్ బాబు ఆలియస్ ఎర్రప్ప గారు, ఈయన చెప్తాడు ఇక నా దగ్గర ఆ సైన్యం ఏదో ఎవరో రాజమండ్రిలో నా కోసం స్కెచ్ చేసిర్రు. ఓ అమ్మ, వీళ్ళు తెలుగు రాష్ట్రాలలో ఈ 2 సీఎంలుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులకు నిద్రనే పడతలేదంట వీళ్ళ వల్ల. వీళ్ళని వాళ్ళ గల్లీలో, పక్క గల్లీలో కూడా బేకరు. కానీ ఈ సీఎంలు మద్దిశెట్టి అనిల్ బాబు ఈయన అంటాడు, నన్ను చంపబోతున్నారు, స్కెచ్ చేసిర్రు అంటారు. వీడు వెంటనే వీడు పెట్టిండు కదా, నన్ను కూడా చంపబోతున్నారు అంటారు. అభినయ ఒకరిని చూసి ఒకరా, వీళ్ళిద్దరు ఒకరిని చూసి ఒకరు. అయితే డౌట్ అడిగా నేను మిమ్మల్ని కూడా, ఏమన్నానంటే వీళ్ళు నాపై దాడి జరగబోతుందని 3 రోజుల ముందు పసిగడతారు. పసిగట్టి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వరు, ఇక్కడ కంప్లైంట్ కాదు, వాళ్ళు అంటున్నట్టు కానీ 3 రోజులకు దాడి జరుగుతుంది. ఇక్కడ నుంచి జరుగుతుంది, 3 రోజులు దాడి జరిగిపోయింది. కూడా అప్పుడు మెడల మీద ఏదో కత్తి ఘాట్లు అది దాన్ని కొంచెం గీక్కొని చిన్నవి, అదే ముఖం మీద అయితే మార్కలు కనిపిస్తాయి కదా, ఇక్కడిక్కడనే తొడల కానీ. మరి వీళ్ళ ఎవరు అంటున్నారు, వీళ్ళు ఈ తొడల్నే ఎందుకు పట్టుకున్నారో నాకు అర్థమైతలేదు. వీళ్ళది ఎన్ని భాగాలు పొడిచేటోడు కడుపులనే పొడుస్తాడు కానీ తొడలల్లో పొడవడం ఏందో, ఆ లాగు మొత్తం బయటకు వస్తుంది కానీ బ్లడ్ రాదు. మొన్నటిదాకా సఫాయి డ్రెస్ ఉండే కదా, అది 3 కుట్లలో పడ్డాయంట. అది గీసుకున్నది సఫాయి డ్రెస్, అదే ఇది కార్మికులకు సంబంధించి ఆయన చూడండి. అది వాళ్ళన్నా పాపము మున్సిపాలిటీ వాళ్ళన్నా మన చెత్తని తీసి వాళ్ళు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు అంతా చేస్తారు కానీ ఆ డ్రెస్ విలువ తీసేసి లోపల నల్లదేందో బనీన్ వేసుకొని మెడకు తలకు విగ్గూడిపోకుండా పెట్టుకుండో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఆ రుమాలు పెట్టుకొని వాళ్ళకి ఏం వాగ్దానాలు చేస్తుండో నాయన. ఏదో సెంటిమెంట్ అనేది పార్టీకి కూడా, ఓట్ దే నోట్ దే అనేదో సమోసా పార్టీ వాళ్ళది.
భరోసా సారీ భరోసానా భరోసా పార్టీ. నేను సమోసా పార్టీ అని నేను అనుకున్నా, భరోసా పార్టీ అంట నిజంగా. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే అంత పోరగాన్లు మాకు ఎవరో పీటర్ గారు అని చెప్పి ఒక పాస్టర్ పెట్టిండు, అంత పిల్లలు 17-14 సంవత్సరాల పిల్లలే ఉన్నారంటే ఇది సమోసా పార్టీ కదా, సమోసాల కోసం పంపకాలలో గొడవైందేమో అని నేను అనుకున్నా. కానీ కాదు నాయన, ఇది భరోసా పార్టీ. అంటే భరోసా పార్టీ అయితే మరి కుటుంబానికి భరోసా ఇవ్వలేడు. ఒక భార్యను వదిలిపెట్టిండు, రెండో భార్యను వదిలిపెట్టిండు, మూడో భార్యను వదిలిపెట్టిండు. ఈ భరోసాలు ఎటుపోయినాయి అని చెప్పేసి నేను అంటున్నా. ఇక్కడ వీళ్ళకే భరోసా ఇవ్వలేకపోయిండు, ఈ కుటుంబానికి భరోసా ఇవ్వలేకుండా నిత్య పెళ్లి కొడుకు విజయనగరంలో ఒక అమ్మాయిని అందరికీ ఏం చేస్తాడు తెలుసా, దర్శన్ అని ట్యాగ్ వేసేస్తాడు. పెళ్ళి చేసుకోవాలి, అమ్మగారికి ఇగో పొద్దున్న లేచి వాక్యం చెప్పాలి, ఎట్లా ట్రైనింగ్లు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అభినయ్ దర్శన్తో వస్తారా రండి, నేను ఎక్కడ నేలపైన వండుకుంటే అక్కడే వండుకోవాలి, నేను ఎక్కడ కామెడీ చేస్తే ఎక్కడ ఏ అడవిలో కూర్చున్నా మీరు రావాలి. ఈయన చూడండి, విజయనగరం జిల్లా చేరిన అభినయ్ దర్శన్ గారు గొప్ప రక్షణ కోరం ప్రార్థించండి అంట. 2017 సంవత్సరంలో దేవుని పిలుపుకై లోబడి సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టిందంట. ఈయన 2018 హైదరాబాద్ సినీ పరిశ్రమలో పెద్ద సినిమా పండుకొని తీస్తున్నాడు కదా వీడియోలన్నీ. ఇగో ఇది కెమెరామ్యాన్ అంటే యాక్టర్ కాదా, యాక్టర్గా తర్వాత ఏదో జపాకా లపాక ఏదో సినిమా తీసిండంట. ఏంది దాన్ని, ఏం పేరన్నా? ఇవన్నీ రకరకాల విగ్గులు. మీ స్టూడియో కనుక పిలిస్తే మమ్మల్ని గుర్తుపట్టారు మీరు, నీలరాజు గారు రండి ఇట్లా రాలేడు, ఇట్లా ఇద్దరు పిఏలు ఉంటారు. అవును, ఇద్దరు పిఏలు ఉంటారు. 10 మెంబర్సా? MMS మూవీ పేరా? ఓకే, ఇది ఇగో మిస్డ్ కాల్ అంట. ఇదే నిన్నటి మిస్డ్ కాలే పంపించింది, మిస్డ్ మెసేజ్. అది మిస్డ్ కాల్ ఫిదా. ఇక అందరు మనం ఫిదా అయిపోయినాం. మనకి ఇప్పుడు ఇది ఇన్ని రోజులు ఈ ఫిదా బయటకు రాలేదు, నిన్న మనం ఫిదా అయిపోయినాం. ఫిదా ఇది సినిమాలు మాకు సినిమా అసలు మామూలు సినిమా, మన సినిమానే మనకు ఇంకా అదైతే టైం లేదు. ఈ సినిమాలు చూస్తామా? ఈ న్యూస్లు సమాజం కోసమే మనం వెంటబడుతున్నాం ఇట్లాంటి దొంగల్ని. ఇదా దయచేసి పాస్టర్ అనే పేరుకు బదులు ఫేక్ పాస్టర్ అని పెట్టవలసిందిగా కోరుతున్నాను. పాస్టర్లకు విలువ ఉందండి. ఇదే కడప ప్రాంతంలో క్రిస్టాఫర్ అన్న అని చెప్పేసి ఉన్నారు, నాకు మొన్న వీడియోలు చూపించిండు. అన్న ఒక వీడియో చేస్తానన్న అంటే వద్దులే తమ్ముడు ఎవరు చూడద్దంటే, కుష్ఠరోగులు కాళ్ళల్లో పురుగులు పడ్డాయండి. వాళ్ళ భార్య ఈయన ప్రతి సండే వెళ్ళి అవి తీస్తుంటారంట. నిజంగా వీడియోలు కూడా మనోజ్ అన్న నేను పంపిస్తాను, మాటలు కాదు, పురుగులు తీస్తున్నారు. ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళ తెలిసిన ఎవరో ముఖం తెలియని అనామకులు వాళ్ళు సేవ ఆ రకంగా చేస్తారు. సేవ ఆ విధంగా చేసే పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ నేను చాలా వరకు పీటర్ గారు కానీ, జోసెఫ్ గారు కానీ, నీల్ రాజు కానీ, చాలా మంది ఇక్కడ జాన్ వెస్లీ గారు లైవ్లో ఉన్నారు, వాళ్ళు కానీ వీళ్ళందరూ నిత్యం మాట్లాడుతూ ఉంటారు. మీ సర్వీస్లో మీరే ఉన్నారు, అద్భుతంగా మీరు బాగానే ఉంది. కానీ మీపై అటాకులు జరగవు, కానీ వీళ్ళ మీద ఎందుకు అటాక్ జరుగుతాయి? ఎందుకు వీళ్ళు స్పెషలైజ్డా? నీల్ రాజు గారు, జోసెఫ్ గారు చెప్తారు. జోసెఫ్ గారు, ఎందుకు వీళ్ళ మీద అటాక్ ఏం జరుగుతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నారు అభినయ్, ఆ పేరులోనే అభినయ్ ఉంది. అంటే అభినయ పాత్రలు. ఆయన 3 సినిమాలు ఏదో చేసిండు, ఫ్లాప్ మూవీలు, 3 ఫ్లాప్. దాని తర్వాత ఏం చేసిండు, ఈ రాజకీయాల్లో వచ్చిండు, ఇది క్రిస్టియానిటీలో వచ్చిండు. దిగిన తర్వాత ఇదొక మూవీ, 4వ మూవీ, అట్టర్ ఫ్లాప్ మూవీ. భరోసా పార్టీ 4వ మూవీ, అట్టర్ ఫ్లాప్. ఎవడన్నా దాడి చేసేటోడు కోడిగుడ్లు ఎందుకు ఆమ్లెట్ వేసుకొని తీస్తాడా? కారము దాంట్లో ఆమ్లెట్లు వేసుకొని తినడానికి తెస్తాడా? దాడి చేసేటోడు వచ్చి కొట్టిపోతాడు. అక్కడ అసలు దాడే లేదు. అది ఇదైతే ఫుటేజ్ ఉంది. కానీ సాయంత్రం నిజంగా నేను కూడా అరే పాపం నిజంగానే దాడి జరిగింది, మా స్టూడియోకి వచ్చి మీలాగా వచ్చినారు కాబట్టి అరే మనం మోటిన వ్యక్తి, మనతో మాట్లాడిన